నిర్దేశిత లక్ష్యాల సాధనలో ఎలాంటి రాజీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. గత పాలకులు చేసిన తప్పులు సరిదిద్దుతూ పారదర్శక వ్యవస్థ తీసుకొస్తున్నామని తెలిపారు. సచివాలయంలో జీఎస్డీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు సంబంధించిన కార్యాచరణపై మంత్రులు, శాఖాధిపతులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు మరింత బృంద స్ఫూర్తి కనబర్చాలన్నారు. వేగవంతమైన పాలనకు అవసరమైతే చట్టాలు సవరిద్దామని అన్నారు. 19 months ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాం. ఒక అగాధం నుంచి, అంధకారం నుంచి, ఏం చేయాలో తెలియని పరిస్థితి నుంచి మనం తీసుకున్న పాలసీల వల్ల చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తెచ్చుకున్నాం. అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. జీరామ్జీ కొత్త ప్రోగ్రాం తీసుకొచ్చారు. దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. దీనివల్ల రాష్ట్రంలో ఉండే ఇబ్బందులకు అదనంగా కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తాయి. ఈవెన్ దెన్ అవుట్ అధిగమించుకొని దాన్ని ఆడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టీమ్ స్పిరిట్ ఇంకా ఎఫెక్టివ్గా వెళ్ళాలి. ఎక్కడికక్కడ అవసరమైతే కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. మీరు రాత్రింబగళ్ళు పనిచేయడం కాదు, పని చేసినంత సమయం మనసు పెట్టి చేయండి, ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయని. గవర్నెన్స్లో కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. ఏదో వాడు చనిపోయిన తర్వాత వాడికి పట్టా ఇవ్వడం, లేకుంటే సఫర్ అయ్యి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత వాళ్ళని ఆదుకోవడం కాదు. రియల్ టైంలో ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. ఏవైతే అవుట్డేటెడ్ చట్టాలు అయితే ఏవైతే ఉన్నాయో అన్నెసరీ చట్టాలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కమిటీ వేసి ఎక్కడికక్కడ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. అన్నెసరీ అన్ని తీసేస్తున్నారు. మనం ఒక మోడల్గా ఉండాలి. ఏవైతే అనవసరం ఉన్నాయో మేము మీ దృష్టి తీసుకొస్తాం. అన్ని చట్టాలని ఒకసారి రివ్యూ చేసుకుంటాం.